హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేయాలనుకుంటున్నా, కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హొపోనొపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్డ్ హొపోనొపోనో తెలుసుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకునేవాళ్ళు, ఏప్రిల్ 6వ తారీఖున 30 days ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 30 days ప్రోగ్రామ్ 2 బ్యాచెస్ ఉంటాయి. ఒకటి మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే రాత్రి 8:30 నుంచి 9:30 వరకు. ఈ 2 బ్యాచ్ల్లో మీకు నచ్చిన బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. 30 days ప్రోగ్రామ్. 30 days ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం ₹699. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఈరోజు టాపిక్లోకి వెళ్తే, విశ్వం మీరు ఏదైతే కోరుతారో, మీరు ఏదైతే అనుభూతి చెందుతారో అదే మీకు ఇస్తుంది అన్న విషయం మీకు తెలుసా? నిజం చెప్పాలంటే యూనివర్స్కి ఎటువంటి పార్షాలిటీ లేదు. ఇది 100% వాస్తవం. మీరు ఏదైతే అడుగుతారో, మీరు ఏదైతే అనుభూతి చెందుతారో దానిని మీకు ఇవ్వడానికి ప్రతి క్షణం ట్రై చేస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మీ ఆలోచనల ద్వారా, మీ భావాల ద్వారా దేని మీద మీరు ఫోకస్ పెడతారో, అంటే మీరు దేనినైతే అనుభూతి చెందుతూ ఉంటారో దానిని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా మంచి విషయాలనే ఆలోచించాలి. మీకు జరిగిన హ్యాపీ సంఘటనలనే తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మంచి అనుభూతులనే నలుగురికి షేర్ చేసుకోవాలి. ఆనందకరమైన సంఘటనలని అనుభూతి చెందాలి అని ఎప్పుడూ చెప్పేది. కానీ అందరూ ఏం చేస్తారు? బాధ కలిగించే సంఘటనలు, ఆ పని అవ్వదేమోనని తలుచుకొని బాధపడడం, అలాంటి విషయాలని పదే 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 ఫీల్ అవుతూ ఉంటారు. మరి అలా ఫీల్ అవుతూ ఉంటే అలాంటి సంఘటనలే రిపీట్ అవుతూ ఉంటాయి. అవునా కాదా? ఎందుకంటే మీరు అదే కోరుకుంటున్నారు. అంటే కోరుకోవడం అంటే మీ మనసులో ఫీల్ అవ్వడం అన్న విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. అంటే కోరుకోవడం అంటే మీరు పదే 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 తలుచుకోవడం, పదే పదే అనుభూతి చెందడం. మరి అదే యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది. దానికి సంబంధించిన పరిస్థితులనే క్రియేట్ చేస్తుంది. ఇది 100% వాస్తవం, అర్థం చేసుకోవాలి. మరి దీనికి ఏం చేయాలి అంటే, ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు గతంలో జరిగిన చేదు అనుభవాలను గనక అడిగితే ఇమ్మీడియట్‌గా చెబుతారు. ఒక 10 చెప్తారు ఇమ్మీడియట్‌గా. నాకు ఆ రోజు అది జరిగింది, ఆ సంవత్సరంలో అది జరిగిందని. మరి మంచి విషయాలు ఎందుకు గుర్తుండవు? అంటే దాని అర్థం మంచి విషయాలని సింపుల్‌గా వదిలేస్తారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు చేదు అనుభవాలని పదే పదే మైండ్‌లో గుర్తు తెచ్చుకొని, లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళతో, ఫ్యామిలీ మెంబర్స్‌తో పదే పదే డిస్కస్ చేయడం వల్ల అది మీ మైండ్‌లో అలాగే ఉండిపోతాయి. అవునా కాదా? అది కదా మారాల్సింది. ఎందుకంటే ఒక పాయింట్ అండర్లైన్ చేయండి. ఈరోజు టాపిక్, విశ్వం మీరు ఏది కోరితే అది ఇస్తుంది. మంచా చెడా అనవసరం. విశ్వం అనుకోండి, మీ సబ్కాన్షియస్ మైండ్ అనుకోండి, మంచా చెడా దానికి అనవసరం. మీరు ఏదైతే ఫీల్ అవుతారో, ఏదైతే అనుభూతి చెందుతారో దాని వైపు పనిచేసి మీ దగ్గరికి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అది మీకు ఉపయోగపడేదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదా అనవసరం. సింపుల్ పాయింట్ హైలైట్ చేసుకోండి. ఇది అర్థం చేసుకోండి. మరి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి? మీరు అర్థం చేసుకోవలసిందేంటి? ఎప్పుడూ బాధ కలిగించే విషయాలను కాకుండా, ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనలే కాకుండా మంచి విషయాలను ఫీల్ అవ్వండి, అనుభూతి చెందండి, ఆనందాన్ని మనసులో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సంఘటనలు ఉంటాయి కదా, మంచి సంఘటన, అది మీకు అవ్వచ్చు, లేదంటే మీ పక్క వాళ్ళకి అవ్వచ్చు. అలాంటి వాటిని ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వడం అంటే మీకు అవి ఇష్టం అని చెప్పడం. గుర్తుపెట్టుకోండి, ఒక సంఘటన, మంచి సంఘటన చూసి దానిని చూసి నవ్వుతున్నారు అంటే, దానిని చూసి మీరు అనుభూతి చెందుతున్నారు అంటే అది మీకు ఇష్టం అని యూనివర్స్‌కి చెప్పడం. మరి యూనివర్స్‌కి చెప్తున్నాం, అది కూడా మంచి ఎనర్జీతో. అలాంటి సంఘటనల కంటే ఏదో ఒక రోజు అలాంటిది మీరు కూడా పొందొచ్చు కదా! ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. దాన్ని హైలైట్ చేసుకొని ఫాలో అవ్వాల్సిన విషయం. చాలామంది ఏంటంటే ఈ ఒక్క పాయింట్‌ని మిస్ అవుతారు. ఇప్పటికీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌ని చాలామంది ఫాలో అవుతున్నామని అనుకుంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలను మిస్ అయ్యి కొంచెం పాజిటివ్‌గానే ఉంటారు. పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేస్తుంటారు. చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ అనుకోని సంఘటన జరిగితే
గుర్తుపెట్టుకోండి, అనుకోని సంఘటన జరిగితే ఏం చేస్తారంటే దానినే ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు మీరు కొంతసేపు చేసిన ప్రాక్టీస్ అనేది ఆ నెగిటివ్ ఎనర్జీతో మొత్తం అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు ఫైనల్‌గా మిగిలేది అదే నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ లైఫ్‌లో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, అఫర్మేషన్స్ అవ్వచ్చు, సరిగ్గా పని చేయట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఎప్పుడూ కూడా నెగిటివ్ అనేది ఎంతుంటే పాజిటివ్ ఎంతుండాలి. అందుకే ఎప్పుడూ రెగ్యులర్‌గా పాజిటివ్ అఫర్మేషన్స్ చాంటింగ్ చేసుకోవడం, హొపోనొపోనో అని చెప్పుకోవడం, పాజిటివ్ ఆలోచనలతో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అందుకే ఎప్పుడూ చెప్పినట్టే యూనివర్స్‌ని గనక మంచిని కోరితే, అంటే యూనివర్స్‌కి గనక మంచి ఆలోచనలు పంపితే అదే మీరు మంచి అడిగినట్టు ఆ మంచే మీకు కావాల్సింది కాబట్టి యూనివర్స్ ద్వారా మీరు దాన్ని పొందొచ్చు. ఇది 100% వాస్తవం. అందుకే మళ్ళీ రిపీటెడ్‌గా చెబుతున్నా, మీరు ఏదైతే కోరుతారో అదే యూనివర్స్ మీకు ఇస్తుంది. ఇది 100% వాస్తవం. కాబట్టి మంచి మాత్రమే ఆలోచించండి. ఆ మంచే కోరుకోండి. మంచినే పొందండి. అనుభూతి చెందండి. దానిని రిపీటెడ్‌గా యూనివర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏప్రిల్ 6వ తారీఖున స్టార్ట్ అయ్యే కొత్త బ్యాచ్‌లో 30 డేస్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.